వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాధ్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. அடுத்தபடியாக இங்கே சத்யநாராயணாச்சாரியுలు ஊகாக்னி விவரண பூர்வக வருஷவர்தன சம்ஸ்காரங்கிறத பற்றி பேசுகிறார். ஊகாக்னி எங்கள் வைகானசாலுக்கெல்லாம் ஊகாக்னி விதானம்னு ஒன்று இருக்குது. அந்த வருஷவர்தனத்து போது இவன் உபாசனம் பண்ண முடியாது. அந்த குழந்தை பிறந்த உடனேயே அப்போ குழந்தை பிறந்தோடனே வர முடியாதுன்னாக்கா எப்படி பண்ணுறது அப்படின்னாக்கா அந்த ஓட்டாஞ்சில்லியில் இந்த நம்ம இதை போட்டு தவிடை போட்டு உண்மையை போட்டு வறுத்தா அது அக்னி ஆகிடும். அந்த அக்னியில் தான் அந்த வாஸ்துவம் பண்ண சொல்கிறார். ஏன்னாக்கா உபாசன அக்னி பண்ண முடியாது. அப்போ லௌகிக அக்னி எடுத்துக்கலாமா கேட்டால் லௌகிக அக்னி எப்படி எடுக்கணும்னா இந்த ஊகாக்னின்றது ஊகாக்னி சம்பன்னஹா வைகானசியா அப்படின்னு ஒரு வாக்கியம் இருக்குது. அந்த வாக்கியத்துடைய ஊகாக்னியினுடைய சம்பந்தம் எப்படி அப்படிங்கிறத பற்றி இப்போ நம்மளுடைய சத்யநாராயணாச்சாரியர் பேச போகிறார். ஊகாக்னி தான் ஊகாக்னி ஊகாக்னி சரி அல்ப பிராணி ஊகாக்னி ஞானானந்தமயம் தேவம் நிர்மலஸ்படிகாகிருதிம் ஆதாரம் சர்வவித்யானாம் ஹயக்ரீவமுபாஸ்மஹே. నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమత్యాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. సత్యజ్ఞానసుఖస్వరమూలం క్షీరాబ్ధి మధ్యే స్థితం యోగారూఢమది ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్యక్షం చక్రపినాకసాభయకరాం బిభ్రానమర్కచ్ఛవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీందుసింహం భజే. అస్మద్గురుభ్యో నమః. సభాయ నమః. సభలో ఆసీనులైనటువంటి శ్రీ అహోబిల స్వామివారి పాదారవిందములకు సహస్ర ప్రణామములు సమర్పిస్తూ శ్రీ వైఖానస సభలో రెండు మాటలు మాట్లాడటానికి, రెండవది ఈ యొక్క అగ్ని ఎలా ఉత్పన్నమవుతుంది అనే విషయాన్ని నా బుద్ధికి తోచినట్లుగా రెండు మాటల్లో వివరిస్తాను. అయితే శ్రీ విష్ణు భట్టాచార్య వారు మాట్లాడిన తర్వాత ఒక పిడుగులు వర్షం కురిసిన తర్వాత ఇక అట్లాంటి వారిని చివరిలో పెట్టాలి. ఇంకా ఎందుకంటే వారు చెప్పిన తర్వాత ఇంకెవరు మాట్లాడినా కానీ ఇంక అది సాధ్యం కాదు, రుచించదు. పిడుగులు పడ్డట్టు టకటకటకటకటక అసలు మామూలు విషయం కాదు. అది వారి జన్మతః నేను సుమారుగా ఒక 16 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎప్పుడైనా కానీ ఇంక అదే పరిస్థితి వారు. ఇక ప్రస్తుతం మనం ముఖాగ్ని అంటే ముఖాగ్ని ఏషాంతే వైఖానసః. వైఖానసః శబ్దోత్పత్తి ముఖాగ్ని ఏషాంతే వైఖానసః అంటే ఈ ముఖాగ్ని అంటే శిశువు జన్మించడంతో జన్మ కావడంతో వెంటనే ఈ ముఖాగ్ని అంటే చుల్యాం కపాలమారోప్య వృషభ శకృత్పిండై జాతకాగ్నిం సాధయేత్. ఈ జాతకాగ్నిని సాధించడానికి ఒక ముఖ అని చెప్పి ఒక పాత్రను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ పాత్ర గురించి వైఖానస కల్పసూత్రం కంటే కూడా శ్రౌత సూత్రంలో మాత్రమే మనకి సాధ్యమవుతుంది. ఈ ముఖాగ్ని అనేది పాత్రను ఎలా తయారు చేసుకోవాలంటే సూర్యోదయం పడే సమయంలో పుట్టమట్టిని తీసుకొని, పుట్టమట్టి ఒకటి, అలానే మేక వెంట్రుకలు, ఊక, ఇసుక, గులకరాళ్ళు, అట్లానే ఎదురు బొగ్గులు, లేడి వెంట్రుకలు, కుండ పెంకులు, ఈ విధంగా 8 ద్రవ్యాలను సేకరించుకొని పాలాస కాషాయంతో నూరి అష్టాంగుళ ఆయామంగా ఉన్నతంగా 8 అంగుళాలు ఎత్తుకో
20 అంగుళం ఆయామంగా చతురస్రంగా 20 అంగుళాలు 4 చతురస్రంగా ఒక పాత్రను తయారు చేసి ఆ పాత్రలో ఒక అగ్ని పొయ్యి మీద అగ్ని ఉంచి ఆ పాత్ర పెట్టి వృషభ శత్రుత్పిండై ఎద్దు పేడను ముద్దులుగా పెట్టి పచ్చి పేడనే దాంట్లో పెట్టి అగ్నితో కనుక ప్రజ్వలింపజేసినట్లయితే తప్పకుండా ఒక 10 నిమిషాల్లోనే ఆ పచ్చి పేడ అగ్నిగా మారుతుంది. దాని నుంచి ఉత్తమనాగ్ని, సంతపనాగ్ని, కపాలాగ్ని అంటారు. అంటే అప్పుడు 3 గర్భకట్టలను తీసుకొని ఆ అగ్నిని ఆ వృషభ శత్రుత్పిండంగా అగ్నిగా మారిన అగ్నిని ఒక కట్టకు దర్భలతోటి అంటించుకొని ఆ తర్వాత 2వ కట్టని అంటించుకొని దాని ద్వారా 3వ కట్టను తీసుకొని దీన్ని జాతకాగ్నిగా అక్కడే జాతకాగ్ని శిశువు జన్మించిన సమయంలోనే వెంటనే ఈ జాతకాగ్నిని తత్త సమయాన్ని ఈ జాతక రీత్యా నవగ్రహాల దోషాలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని సరిచేసుకొని ఆ జాతకాగ్ని ప్రాయశ్చిత్తాగ్ని కూడా చేసుకొని ఆ అగ్నిని సంరక్షణ చేసుకుంటూ 11వ రోజున ఈ జాతక కర్మ ఆ అగ్నితోనే చేయాలి. ఈ జాతక కర్మ చేసిన అగ్ని ఇక ప్రతి మాసం కూడా అంటే 11 రోజులు అయిన తర్వాత 20 రోజుల్లోపే ఈ నక్షత్రం ఎప్పుడైతే జాతక నక్షత్రం రోజునే మళ్ళీ సంవత్సరాంతం వరకు కూడా ఆ అగ్నితోనే జన్మ నక్షత్రం ఆరభ్య మిగిలిన 26 నక్షత్రాలతోటి హోమాన్ని యద్దేవాది పుష్పాండ హోమాదులు చేసుకొని వైశ్వానర సూక్తంతో అగ్నిని ఉపస్థానం చెప్పుకొని ప్రతి మాసం కూడా ఈ యొక్క జాతకాగ్నితోనే చేయాలి. వర్షవర్ధనం సంవత్సరాంతం అయిన తర్వాత వర్షవర్ధనంగా ఈ అగ్నిని పుట్టిన నక్షత్రం రోజున జాతక ఇదే ప్రకారంగా నక్షత్రాధిపతులు నక్షత్రం ఆరభ్య జమ నక్షత్రాధిపతి యథాప్రకారంగా హోమం చేసుకొని ఆ తర్వాత యద్దేవాది పుష్పాండ హోమంతో చతుసూక్తాతోటి హోమం చేసుకొని వైశ్వానర సూక్తంతో ఉపస్థానం చేయాలి. ఈ అగ్ని జాతకాగ్నిగా మారి ఆ జాతకాగ్ని ఇతని యొక్క ఉపనయనం అయ్యేంత వరకు జాతకర్మ ఉత్థాన నామకరణ అన్నప్రాసన ప్రవాసాగమన పిండవర్ధన చెవుల ఉపనయనాంతం వరకు కూడా తండ్రి ఈ అగ్నిని సమిధారోపణ కానీ లేదా అరణ్య ఆరోపణ చేస్తూ ఆ అగ్నితోనే ఆ శిశువుకు సంస్కార క్రియలన్నీ కూడా చేయాలి. ఎప్పుడైతే ఉపనయనం అవుతుందో అక్కడి నుంచి ఇది సమిధాగ్నిగా మారుతుంది. సమిధాగ్నిగా మారి అక్కడ వివాహ స్నాతక వ్రత క్రియాంతం వరకు కూడా దీన్ని సమిధాగ్నిగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది వివాహాన్ని ముందు ఏం మంది సమావర్తనం దగ్గర నుంచి కూడా సమావర్తనం దగ్గర నుంచి వివాహం మధ్యలో ఏదైనా కాలం ఉన్నట్లయితే అక్కడ వ్యాహృతులతోటి హోమం చేయమంటారు. అప్పటి వరకు కూడా యొక్క ఉపనయనం దగ్గర నుంచి సమావర్తనం వరకు ఏ వ్రతబంధాల్లో ఉంటారో ఆ వ్రతబంధం తాలూకు హోమం చేసుకుంటూ నిత్యం కూడా ఆ సమిధాగ్నిగానే ఆరాధన చేస్తూ ఉండాలి. ఈ సమావర్తనం దగ్గర నుంచి వివాహానికి మధ్యలో ఏదైనా ఖాళీ ఉన్నట్లయితే నతిష్టేతు అని చెప్పి వ్రతం లేకుండా ఎప్పుడు ఒక్క క్షణం కూడా ఉండకూడదు బ్రాహ్మడైన వాడు. కాబట్టి ఇప్పుడు వ్యాహృతులతో అగ్ని చేసుకుంటూ ఎప్పుడైతే వివాహం జరిగి పాణిగ్రహణం జరిగి ప్రధానాగ్ని ఏర్పడుతుందో అక్కడి నుంచి ఇది ఔపాసనాగ్నిగా మారుతుంది. ఈ ఔపాసనాగ్నిగా ఎప్పుడు జాతకర్మ దగ్గర నుంచి ఈ ఉపనయనం అయ్యేంత వరకు కూడా జన్మ నక్షత్రం రోజునే చేసుకుంటారు. ఎప్పుడైతే ఉపనయనం అవుతుందో ఉపనయన నక్షత్రమే జన్మ నక్షత్రంగా ప్రధానంగా తీసుకొని వివాహాంతరం కూడా ఆ నక్షత్రం రోజునే వర్షవర్ధన హోమంగా చేసుకోవాలి. వివాహం దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ యొక్క ఔపాసనాగ్ని ప్రారంభమవుతుందో ఆ నక్షత్రం దగ్గర నుంచే జీవితాంతం కూడా అగ్నిని ఆరాధన చేసుకోవాలి. దీంతో పాటు ఎప్పుడైతే యజ్ఞాదులు ఆధానం చేస్తారో ఆ ఆధార నక్షత్రమే జమ నక్షత్రంగా ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞం చేసిన దగ్గర నుంచి పాక యజ్ఞాల దగ్గర నుంచి మిగిలిన యజ్ఞాలు మిగిలిన జీవితం పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ యజ్ఞనే ఆరాధన చేసుకుంటూ మనిషి జన్మను సార్థకం చేసుకోవాలని చెబుతూ ఈ అగ్నితోనే చివరి అంత్యేష్టి కూడా ఈ అగ్ని జాతకాగ్నితోనే జాతకం ఎప్పుడైతే ఒకాగ్ని దగ్గర నుంచి ప్రారంభమవుతుందో జాతకర్మ అతని జీవితం మొత్తం కూడా ఇదే అగ్నితోటి జరుగుతూ చివరి అంత్యేష్టి కూడా ఈ అగ్నితోనే అతని యొక్క సంస్కారం పూర్తి కావాలి. ఈ విధంగా అగ్నిని
ప్రధానంగా ఔపాసనాగ్నిగా, అదే జాతకాగ్నిగా, ఔపాసనాగ్నిగా, సమిధాగ్నిగా, అట్లానే ఈ విధంగా రకరకాలైన అగ్ని రూపం మారదు, నామం మాత్రమే మారుతుంది. వైఖానసంలో అగ్నికి రూపం మారదు. చివరి అంత్యేష్టి కూడా ఇదే అగ్నితోటే పూర్తి చేస్తారు. ఈ విధంగా వర్షవర్ధనం అనేది మిగిలిన సూత్రాల్లో ఇది నైమిత్తిక సంస్కారంగా, నైమిత్తిక క్రియగా ఉన్నది. మిగిలిన అన్ని దీంట్లో కూడా ఒక వైఖానసంలోనే నిత్యంగా మనకు సంస్కారాన్ని చెప్పబడింది. ఈ విధంగా అగ్నిని ఆరాధన చేసుకుంటూ, అట్లానే అగ్ని ఆరాధన ప్రారంభం దగ్గర నుంచి చివరికి 8వ మాసంలో విష్ణుపతి సంస్కారంలో తప్పకుండా గర్భంలో ఉండగానే శిశువు ఆ విష్ణుమూర్తి యొక్క ప్రధానమైన విష్ణుపతి సంస్కారంతో వైష్ణవుడుగా మారుతూ అగ్నిర్వై దేవానామవమః విష్ణు పరమః తదంతరేణ సర్వ అన్యా దేవతాః అని చెప్పినట్లుగా అగ్ని ప్రారంభం దగ్గర నుంచి అతను జీవితం మొత్తం కూడా ఏ క్రియ అయినా సరే వైఖాసంలో విష్ణువే పరమ ప్రాప్తుడుగానే ప్రధానంగా ఏ సంస్కారమైనా సరే అదే సాగుతుంది. దీంతోనే నిత్యం గృహే దేవాతనేవా భక్త్యా భగవంతం నారాయణమచ్చేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే. ఈ విధంగా అగ్ని దగ్గర ప్రారంభం చేసుకొని విష్ణువుతోటి ప్రథమ మూర్తిగా ఆరాధన చేసుకుంటూ, ఈ విధంగా అగ్ని రూపంలో ఉన్న భగవంతుని ఆరాధన చేసుకుంటూ యొక్క ప్రపత్తి మార్గంలో నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాకి మాం కృపయా దేవ భక్తం తే భక్తవత్సల మమ కర్మ వశాధ్యాతో నానాయోనిచముటీ కర్మక్షయాదహం ప్రాప్త మమ కర్మ వశాజ్యోతి చెబుతూ ధన మమ ఈ యొక్క మా భార్య దగ్గర నుంచి మొత్తం కూడా స్వామి నీకే అర్పణ చేస్తున్నాను, నీ యొక్క అనుగ్రహంతోనే నా జన్మ సార్థకం కావాలనే యొక్క వైఖానసంలో అత్యుత్తమంగా అగ్ని ఆరాధన పుట్టిన శిశువు దగ్గర నుంచి ప్రాణం పోయేంత వరకు ఒకే అగ్నితోటి స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ భగవంతుని చేరడానికి తేలికైన మార్గంగా మనకు చెప్పారు. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన యజ్ఞేంద్రుల వారికి ఈ సభకు కూడా ఒకసారి నమస్కారం చేస్తూ స్వస్తి ప్రజాభ్యః. నమస్తే శ్రీమాన్ సత్యనారాయణాచార్యులు. அக்னிங்கிறது எப்படி பண்ணணும்னு சொன்னால், ஒரு பொண்ணு தணல் போட்டது, ஒரு மண் பாத்திரத்தை வைக்கிறது. மண் பாத்திரம் சூடாகணும். அந்த மண் பாத்திரம் சூடான பிறகு அதில் உமியை போட்டு பிடிச்சிக்கணும். இந்த அக்னி கடைசி வரலும் இருக்கணும்னு இவர் சொல்கிறாருப்பா. அந்த அக்னி கடைசி வரலும் இருக்கணும்னு சொல்லலை. அதாவது இந்த அக்னியானது கடைசி வரலும் இருக்கணும் இல்லை. இது இந்த ஜாத கர்மத்துக்கு மட்டும் தான். ஜாத கர்மாவுக்கு மட்டுமே உகாக்னி மேலே मेरा आनंद is not continuing up to अंतिम संस्कार लास्ट ये अग्नि अंतिम ఉందా அடுத்த సంస్కారத்துக்கு అగ్ని ఉంది. ఉపాగ్ని అన్ని కూడా ఉందా? అది కాదు. ఉపనయనాత్ పూర్వం ఉపనయనాత్ పూర్వమేవ తదనంతరం దత్వా దత్తం చేదపి పుత్రః కరోతి. అదే ఏదద్ అగ్ని సర్వకర్మ ఉపయోగ నాస్తి. అదే కేవలం ఉపనయన పర్యంతమేవ తదపరం. ఈ అగ్నితోనే ఉపనయన జాతకాగ్ని తండ్రిని అగ్నిని సంరక్షణ చేస్తూ ఈ యొక్క ముఖాగ్ని ఏకమాత్రమే ప్రారంభంలోని ముఖం నుంచి అగ్నిని ఏర్పరచుకొని అంటే అగ్ని స్థానం అగ్నిని సాధించుకోవటానికి ముఖ అంటే ఒక పాత్ర, ఆ పాత్రతోనే చెప్పుకున్నాం. విచారం ఏమి అంటే ఈ ముఖాగ్ని అంతిమ సంస్కార పర్యంతం వచ్చిందియా లేదా? వస్తుందండి. వచ్చింది. అది ఎట్లా సంస్కారంలో ఉపనయనం అయిపోయింది, ఉపనయనాగ్ని వచ్చింది, వివాహం అయిపోయింది, ఔపాసనాగ్ని వచ్చింది. ఏమి ఈ ప్రకారంగా ఈ ఉగాగ్ని వచ్చిందియా లేదా ఏదే ప్రశ్న అక్కడ. ఒకే అగ్ని మారదు. ఈ అగ్ని తండ్రి ఉపనయనం అయ్యేంత వరకు అగ్నిని సంరక్షణ చేస్తూ, అంటే అరణ్యం ఆరోప్య సంరక్షణ ఉపనయన పర్యంతం
भवतु न तु अन्तिमविष्टपर्यन्तं पिता उपनयनसमये पितुः ददाति एतदग्नि एव स्वीकृत्वा करोति इति सम्बन्धः अस्ति एतदेव नास्ति अक्षरूपतया नास्ति सम्बन्ध अनुसृत्य करोति सम्बन्धतया तदेव महान् सन्तोषः ஸ்வீகரித்து ரொம்ப திருப்தியாக சொன்னார். ரொம்ப சந்தோஷம்.